అబ్బా! ఛీ! ఎండు చేపలా? చాలా స్మెల్లొస్తాయి. బాబోయ్! అవెలా తింటారు అని అనకండి. మా మనోభావాలు దెబ్బతింటాయండి. అయినా ఎవరో కవి అన్నారు కదా! డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని. అలాగే డోంట్ జడ్జ్ ఎండు చేప టేస్ట్ బై ఇట్స్ స్మెల్ అని నేనంటాను. అంతే కదా! ఏమంటారు? అయినా ఒకసారి ఇలా మునక్కాయ, మామిడికాయ యేసుకొని ఎండు చేపలతో ఇలా దగ్గరగా కూర చేసుకొని తిని చూడండి. ఇంక వదలరు అంతే. సరే ఇంక సుత్తి లేకుండా సూటిగా రెసిపీలోకి వెళ్ళిపోదాం. క్లీనింగ్ ఈజీయే అండి. ఫస్ట్ తలలు, తోకలు తీసేసుకోవాలి. తర్వాత కొంచెం హాట్ వాటర్ కాచుకొని అందులో ఒక 5 మినిట్స్ సోక్ చేసుకొని నీట్‌గా పైన పొలుసు, లోపల స్టమక్‌లో ఉన్న వేస్ట్ క్లీన్ చేసేసుకోండి. ఇక్కడ మనకి కూరకు కావాల్సినవి నేను సగం పచ్చి మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. 2 మీడియం సైజ్ టొమాటోలు, ఒక ఉల్లిపాయ, కొన్ని మునక్కాయ ముక్కలు. మునక్కాయ ముక్కలు మీ ఇష్టం అండి. మీ టేస్ట్‌ని బట్టి కొన్ని ఎక్కువైనా తీసుకోవచ్చు. చేపలు వేయించుకున్న ప్యాన్‌లోనే నాకు కూరకు సరిపడా ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కగానే ఆవాలు కొంచెం, జీలకర్ర కొంచెం, కొన్ని మెంతులు ఒక 5, 6 మెంతులు వేసుకున్నాను. జస్ట్ అరోమాటిక్ ఫ్లేవర్ కోసం. అవి కొంచెం దోరగా వేగాక చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు ఒక 3 వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసి వేసుకున్నాను. ఒక ఎండుమిర్చి ముక్క వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు కొంచెం మగ్గాక చాప్ చేసుకున్న టొమాటో ముక్కలు కూడా వేసి మగ్గించుకోవాలి. మూత పెట్టి కాసేపు వదిలేయండి. టొమాటో ముక్కలు సాఫ్ట్ అవుతాయి. అలా కొంచెం సాఫ్ట్ అయ్యాక కలుపుకొని చూడండి. ఇప్పుడు కొంచెం నేను ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నా, 2 టీ స్పూన్స్ ఆఫ్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నా. మీ టేస్ట్ని బట్టి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి. ఆయిల్, ఉప్పు, కారం కొంచెం ఎక్కువే పడాలి నాన్ వెజ్ కూరలకి బావుంటుందండి. ఇక్కడ టమోటాలు బాగా మగ్గిపోయినాక నేను కొంచెం 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలిపేసుకున్నాను. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు కూడా వేసి మగ్గించుకున్నాను. ఉప్పు, కారం, పసుపులో అలాగే మామిడికాయ ముక్కలు కూడా. ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఆయిల్‌లో బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టేసి ఒక 5-6 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో వదిలేయండి. మునక్కాయ పచ్చివాసన పోయి కొంచెం సాఫ్ట్ అవ్వాలి. మ్యాంగో కూడా కొంచెం సాఫ్ట్ అవుతుంది. నేనిక్కడ ఒక స్మాల్ లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకొని సోక్ చేసి పెట్టుకున్నాను. ఆ రసం వేసుకుంటున్నాను. మీరు చూసుకోండి మ్యాంగో బాగా పుల్లగుంది, టమాటో కూడా పుల్లగుంది అంటే దాన్ని బట్టి కొంచెం వేసుకోండి. పులుపు ఎక్కువ తినడం ఇష్టం లేదు అనుకుంటే మీరు చింతపండు రసం స్కిప్ చేసేయొచ్చు. కానీ కొంచెం పుల్లగా, కారంగా ఉంటే బావుంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఇంక నేను చింతపండు రసం వేసుకొని, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, ఉప్పు, కారం కూడా చెక్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చూసారా ఉడుకు పట్టింది కూర బాగా బాయిల్ అవుతుంది. ఇలా కూర కొంచెం దగ్గరగా వచ్చి ఆయిల్ కొంచెం పైకి కనిపించినప్పుడు మనం ముందుగా క్లీన్ చేసుకొని ఫ్రై చేసుకుని ఎండు చేపల ముక్కలు వేసుకొని కూరలో కలిపేసుకోండి. నేను మీకు ఫస్ట్ చెప్పడం మిస్ చేశానండి. నేను ఎండు చేపలు క్లీన్ చేసుకొని కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసి పెట్టుకున్నాను. డైరెక్ట్‌గా వేసుకోవడం కంటే ఇలా కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసి వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి కర్రీ. చేప ముక్క కూడా కొంచెం రోస్ట్ అవుతుంది కదా! బాగా క్రంచీగా ఉంటుంది కూరలో. చేప ముక్కలకి పులుసు పట్టడానికి మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ అలా వదిలేయండి మీడియం ఫ్లేమ్‌లో. చూసారా ఆయిల్ బాగా పైకి తేలింది. మన కూర రెడీ అయిపోయింది. అంతే అండి. కొంచెం కొత్తిమీర చల్లుకొని దించేసుకోండి. అంతే. ఆ స్మెల్ చూస్తేనే మనకు ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటానండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్